హెచ్చరిక, దైవజనుని హెచ్చరిక. నా జీవితంలో మాత్రం నేను ఒకటే నేర్చుకున్నాను, మనుషుల ప్రేరేపణకు నేను లొంగను, మనుషులు ఇచ్చే సలహాల ప్రకారం నేను చేయను. నా యేసయ్యకు నా జీవితం ఇచ్చిన రోజు నుండి ఇప్పటి వరకు దైవజనులు చెప్పిన మాట నేను వింటాను, అది వాక్యానుసారమైందే వింటాను. దైవజనుల గద్దింపులు నేను స్వీకరిస్తాను, అవే నన్ను ఇలాగ రూపించినవి, అలాగే నన్ను సిద్ధపరిచినవి. కానీ ఇవాళ ప్రతి ఒక్కరిని కూడా రిక్వెస్ట్ చేసుకోవాల్సి వస్తుంది. ఒక దైవజనుడిగా నేను శాసించడానికి లేదు, చెప్పడానికి లేదు, చెప్పిన మాట వినరు, గౌరవం లేదు, ప్రేమ లేదు. కారణం, నీకు దేవుడు అంటేనే ప్రేమ లేనప్పుడు ఆఫ్టర్ ఆల్ హూ ఆమ్ ఐ? దేవుణ్ణి ప్రేమించినోడు దైవజనుని ఎలా ప్రేమిస్తాడు? దేవుని మీద ప్రేమ లేనివాడికి దేవుని మందిరం అంటే ఎలా భయం ఉంటుంది? ఇదొక్కటే కారణం. దేవుని మందిరాన్ని నిర్లక్ష్యం చేస్తున్నావంటే, దైవ సేవకుల మాటలు నిర్లక్ష్యం చేస్తున్నావంటే, దేవుని వాక్యాన్ని నిర్లక్ష్యం చేస్తున్నావంటే దేవునితో నీ బతుకు సరలేదు. అందుకే నేను హెచ్చరించమంటున్నాడు ఈ రాత్రి, ఈ మధ్యాహ్నం. అందుకే దేవుడు ఒక ఛాన్స్ ఇచ్చాడు మనకి. ప్రపంచమంతా నేను సేవ చేస్తాను ఎప్పుడు అనుకోలేదని, పెద్ద సంఘం కట్టాలనే ఆశ నాకు లేదు. యేసు ప్రభు 12 మందిని సిద్ధపరచుకున్నాడు. చాలదా? రోషం కలిగిన వాళ్ళు ఒక 12 మంది ఉంటే చాలని దేవుని దగ్గర ఏడుస్తూ అడుక్కుంటున్నాడు ఈ సంవత్సరం అంతా. నేను గత 3 నెలల నుంచి కనీసం ఒక రోషం కలిగిన ప్రభు కొరకు దేనికైనా సిద్ధమన్న వాళ్ళని మా సంఘంలో నుండి ఈ పరిచర్యలో ఒక 12 మందిని దయచేయ ప్రభా. ఎన్ని రకాలైన సేవ అయినా చేసుకుంటూ పోవచ్చు ముందుకి. ఆత్మలను కన్నీటితో వాక్యం వెతుకుంటూ ఆత్మల పంటను కోసుకుంటూ పోవచ్చు. లేదా తెగింపు లేదు, ఆ సమర్పణ లేదు. అందువల్లనే మనం నష్టపోతున్నామండి. ఈరోజు దేవుడు ఒక అవకాశం ఇచ్చాడు. మాటికి మిమ్మల్ని చెయ్యి ఎత్తమంటాం, మీరు చెయ్యి ఎత్తటం దింపటం వల్ల ప్రయోజనమే లేదు. పరిశుద్ధాత్ముడు నీ గుండె పగలగొడితే తప్ప నీ చెయ్యి ఎత్తవు. నువ్వు చెయ్యి ఎత్తినా దేవుని చిత్తాన్ని చేస్తానికి నువ్వు తీర్మానించుకో. నీ సొంత ప్రయత్నంలో ఏదో ఉద్రేకంతో నేనేదో చెప్పాను కాబట్టి అని ఉద్రేక భక్తి కాదండి క్రైస్తవ భక్తి. అంతరంగంలో నుంచి చొచ్చుకొచ్చేది, అది అంతరంగంలో నుంచి ప్రేరేపణతో వచ్చేది. ఒక నిబంధన చేశామంటే, రూతు ఒక నిబంధన చేసింది, నీ దేవుడే నా దేవుడు, నీ జనమే నా జనము, నీవు వెళ్ళే చోటుకే నేను వస్తాను, నీవు మరణించిన చోటే నేను మరణిస్తానని తీర్మానం చేసిన చూడండి. ఆ తీర్మానం ఇవాళ దేవునితో మనం చేయాలి. అప్పుడు దేవుని చిత్తం జరుగుతుంది. కాబట్టి మీ సొంత ప్లాన్లు దయచేసి పక్కన పెట్టండి. రేపేమి సంభవిస్తుందో మనకే తెలియదు. ప్రభువు చిత్తమైతే నేను సేవకు రావాలంటే ప్రేరేపణ వస్తుందండి. దేవుని చిత్తమో కాదో తెలియటం లేదండి అంటారు కొంతమంది. సేవ అంటే ఏదో వచ్చి మందిరంలో పనులు చేయాలి, అయ్యగారి దగ్గర ఉండి తిట్లు తినాలి, ఎందుకు వచ్చిన సేవ ఇది అని ఈ రోజులో ఒకలాంటి వెగటొచ్చేస్తుంది మనుషులు. తిట్టులు తినకుండా, గద్దింపులు లేకుండా, పనులు చేయకుండా, దాసుడిగా ఉండకుండా ఎలాగో దైవజనుడు అవుతావు? బైబిల్లో పరిశీలించండి. దాస్యము లేకుండా, శ్రమ పడకుండా, కష్టపడకుండా, చాకిరీ చేయకుండా ఎవరైనా దైవజనుడు అయి ఉంటే చెప్పండి. మోషేను చూడండి, గొర్రెల కాపరిగా పడ్డ తిప్పలు. యెహోషువను చూడండి, మోషే వెంబడి తిరిగి పడ్డ శ్రమ. ఎలీషాను చూడండి, ఏలియాతో పడి చేతుల మీద నీళ్లు పోసేవాడంటే గిన్నెలు గడిగేవాడిగా ఉన్నాడు అక్కడ. అంతే. ఏలియా మీద ఉన్న ఆత్మ 2 పొందే వరకు వెంటాడాడు. పౌలు వంటి తిమోతిని, కుర్రోడిని పౌలు అంటున్నాడు, నా తోటి జతపడివాడు, యోధుడు, ప్రార్థనాపరుడు, మంచి సైనికుడు. ఏరండి, ఎపఫ్రోదితు ఉన్నాడు, తీతు ఉన్నాడు, ఫిలెమోను ఉన్నాడు. ఎంతోమంది పౌలు పరిచర్యలో సహకరించిన వాళ్ళు చూసినప్పుడు పౌలు అంత గొప్ప సేవ, ఒక సంస్థ లేకుండా, ఒక ఆర్గనైజేషన్ లేకుండా, ఒక బిల్డింగ్ లేకుండా, ఒక మీడియా లేకుండా అంత గొప్ప పరిచర్య చేయగలిగాలంటే ప్రాణాలు పెట్టే మనుషులు ఉన్నారండి అక్కడ. తెగించిన మనుషులు ఉన్నారు అక్కడ. ఫీబే వంటి స్త్రీ ఆ రోజుల్లో ఒక ఉత్తరం తీసుకెళ్ళి ఒకరికి ఇవ్వాలంటే ప్రాణాలు పోగొట్టుకోవడానికి రెడీ అవ్వాలని పట్టుకుంటూ చెప్పేస్తారు. ఆమెని నేను వెళ్తాను, కొలసీకి నేను ఉత్తరం తీసుకెళ్ళి ఇస్తాను. అదే ఆమె పని చేసింది, ఏం ప్రసంగం చేయలేదు ఆమె. కానీ ఆమె ఆ పరిచర్య ఇవాళ ఉత్తరాలు బైబిల్లో భాగాలుగా మారినాయి. ఏంటండి మనం చేసే పనులు? ఏం చేస్తున్నాం? ఏం సాధిస్తున్నాం? యేసయ్య నిన్ను ప్రేమించాడు అంటున్నావు, ఆయన దీవించాడు అంటున్నావు. అననోళ్ళ గురించి నేను మాట్లాడటం లేదు. ఇప్పుడు నన్ను యేసయ్య దీవించాడు, నన్ను ఆశీర్వదించాడు, నేను రక్షించబడ్డానన్న వారి గురించి
ఈరోజు ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు. ఇంత చేసి నువ్వు ఇంటనకాలు చచ్చినట్టు, ఇంత చేసి యోధా ఇస్కరియోతుపై అక్కడ యేసు ప్రభు సిలువలో ఉంటే ఈయన పోయి ఉరేసుకొని చచ్చాడు. పిచ్చోడు కదా. 3.5 సంవత్సరాలు ప్రభుతో తిన్నాడు, విన్నాడు, చూశాడు. కానీ చివరికి 30 వెండి నాలుల కోసం కక్కుర్తిపడ్డాడు. ఈ లాభం నాకు చాలనుకున్నాడు. ఏం పనికి మాలోడు. చివరికి ఇలాగే యేసు ప్రభుని అమ్ముకుంటున్నారు మనుషులు. క్రైస్తవ భక్తి అంటే, నేను ఒక ఫ్యామిలీ వచ్చి చెప్పారు, మా అమ్మాయిని ప్రభువు నమ్ముకున్నారు మన సంఘంలోకి వచ్చేవాళ్ళు. ఆ తర్వాత వాళ్ళు ఎక్కడికో వెళ్ళిపోయారు, ఆంధ్రాకి వెళ్ళిపోయారు. ఆ అమ్మాయికి పెళ్లి చేశారు. పాస్టర్ గారని పెళ్లి చేశామండి, మేము ఎంతో విశ్వాసంగా ఉన్నాం. ఆయన పాస్టర్ అడిగా, ఓ దైవ సేవకుడు పాస్టర్ అయితే ఎంత బాగుంటుందో. ఆయన మాకు వెళ్ళగొట్టేశాడు నన్ను. ఇదేంటమ్మా, ఎందుకు వెళ్ళగొట్టాడు పాస్టర్ గారు? అంత ఫ్రాడ్. ఆ మాట అందా అమ్మాయి. ఫ్రాడ్ అండి, అంతా ఎక్కడెక్కడి నుంచో డబ్బులు తెప్పించుకొని ఏంటంటో చేస్తాడు. అసలు భక్తి లేదు, దేవుడు లేదు, సంఘం లేదు, అన్ని అబద్ధాలు, మోసాలు. ఇదేంటండి, ఇదేం భక్తి, ఇదేం జీవితం? ఎంతమంది రోజున మోసపోతున్నారో తెలియటం లేదండి. మిమ్మల్ని దేవుడు ఎంత ప్రేమిస్తున్నాడో ఎరగటం లేదు మీరు. నాకైతే కడుపు నిండిపోతుంది మీ బిడ్డలు చూస్తున్నప్పుడు. ఎంత ఎంత ఆనందం కలుగుతున్నాయో చెప్పలేను. మన పిల్లలు వచ్చి ఇక్కడ వాళ్ళు వాక్యాలు చెప్తున్నప్పుడు ఆ బిడ్డల ముఖాల్లో మీ ముఖాలు కనపడుతున్నాయి. తాతల ముఖాలు, అమ్మమ్మ ముఖాలు, నాయనమ్మ ముఖాలు కనపడుతున్నాయి. 3 తరాలుగా ఆశీర్వదించబడిన సంఘం అండి ఇది. విడువక నిన్ను ప్రేమిస్తున్నాడు. నిన్ను, నీ బిడ్డలను ప్రేమిస్తున్నాడు. నువ్వు తప్పు చేసినా ప్రేమిస్తున్నాడు, నువ్వు దారిపైన ప్రేమిస్తున్నాడు, నువ్వు వెనుదీసిన ప్రేమిస్తున్నాడు, నిన్ను వెంటాడు మళ్ళీ ప్రేమిస్తున్నాడు. నీకేం కృతజ్ఞత లేదా? దేవుని సన్నిధిలో గోజాడదాం. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, ఒక్కసారి మమ్మల్ని చూడు నాయన. ఈ చివరి అవకాశాన్ని మేము ఉపయోగించుకోవడానికి మా హృదయాలని నీ సన్నిధిలో కొమ్మరించుకుంటుండగా ఎన్నో విషయాలలో మమ్మల్ని నలగొట్టావయ్యా. మేము నలగటానికి సహాయం చేయము. కాటికి లోబడి నీ కోడే దెబ్బలకు లోబడినట్లు ప్రభా, ఈ రోజున నీ గద్దింపుకు లోబడడానికి నాయన నీవు నన్ను తిప్పిన ఎడల నేను తిరుగుదునని ఎఫ్రాయిము ఇప్పుడు అంగలార్చుడు నేను వింటున్నానన్న మాట ఈ ఆవరణలో, ఈ ఆలయంలో నెరవేరనిమ్ము నాయన. నీవు నన్ను తిప్పితే నేను తిరుగుతానని ఇక్కడ ఎవరెవరు వారొక నిబంధన చేసుకుంటున్నారో వారిని కనికరించు ప్రభా. పరిశుద్ధుడా, నీవు సహాయం చేయి నాయన. ఈ మధ్యాహ్నం ఎవరిని నీవు దర్శిస్తున్నావో, ఎవరితో మాట్లాడుతున్నావో నీ పిలుపుకు లోబడటానికి సహాయం చేయి దేవా. అంతవరకు మా ముందున్న ఈ కొద్ది రోజులు దాన్ని అలయక పరిగెత్తడానికి, తండ్రి ఎడతెగక ప్రార్థన చేయడానికి, మా హృదయాన్ని క్షుణ్ణంగా పరిశీలించుకొని పరిశుద్ధపరచబడిన వారిగా, పరీక్షించుకునే వారిగా, నీ అభిషేకంతో నింపబడిన వారిగా ఉండటకు సహాయం చేయి. క్రీస్తు నామములో అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. నిక్కమురా లోకం చెడ్డదిరా, తక్షణమే మేలుకు సోదరా. ఈ లోకపు పాపపు చీకటిలో నీలోనే వెలుగును చూపుమురా. నిక్కమురా లోకం చెడ్డదిరా, తక్షణమే మేలుకు సోదరా. ఈ లోకపు పాపపు చీకటిలో నీలోనే వెలుగును చూపుమురా, నీలోనే వెలుగును చూపుమురా.